ముగించారు. థ్యాంక్ యూ సార్. మీ ఆర్గనైజేషన్ వారి తరఫున హలో డాక్టర్ శ్రీ తత్వాది ప్రమోద్ వారి యొక్క కార్యక్రమాల గురించి వారి యొక్క అభిప్రాయాన్ని వివరిస్తారు. గ్రూప్లో చెప్తా దినోత్సవాన్ని చేసుకొని ఈ వేదిక మీద ఉపాధ్యాయులు జరపడం ఒక ఆనంద శుభకర పరిణామం. ప్రయత్నించడం వారి యొక్క సౌహార్దాలను సౌకర్యాలను నిరక్షణగా మనకు ఉపాధ్యాయ దినోత్సవంలో పాఠశాలలో ఆయా ప్రభుత్వ సంస్థలు సన్మానించబడి కానీ ఒక స్వచ్ఛంద సంస్థ ఒకే వేదికపై చాలా 100 మందిని సన్మానం చేయడం అంటే ఆ సంస్థ యొక్క సౌహార్దము సౌకర్యాలను మనం విషయాలు నాకు ఈ సందర్భంలో ఒక పరిపాలనా దక్షుడు, ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావచ్చు, ఒక ఐపీఎస్ ఆఫీసర్ కావచ్చు, పరిపాలనలో ఎన్నైనా సంస్కరణ తీసుకురావచ్చు. కానీ ఒక రేపటి తరాన్ని మాత్రం తయారు చేయలేడు. ఆ రేపటి తరాన్ని తయారు చేసేటువంటి ఒక బాధ్యత కావచ్చు, ఒక అవకాశం కావచ్చు, అది ఒక మన ఉపాధ్యాయులకు మాత్రమే ఉంది. ఈ ఉపాధ్యాయ గురించి ఒక కవి ఏమన్నాడంటే, అతడు ప్రాంగణంలో అడుగు పెడితే చాలు, అణువణువు అక్షరమయమవుతుంది. అతడు ప్రాంగణంలో అడుగు పెడితే చాలు, అణువణువు అక్షరమయమవుతుంది. మాటల రెక్కల మీద విద్యార్థులు సులక్షితంగా జ్ఞాన విహాయాసంలో విహరిస్తారు. మాటల రెక్కల మీద విద్యార్థులు సులక్షితంగా జ్ఞాన విహాయాసంలో విహరిస్తారు. రాముని పాదస్పర్శకు రాయి స్త్రీగా మారడం మాటేమో కానీ అతని అక్షర స్పర్శకు రాళ్ళన్నీ రత్నాలవుతాయి. ఇప్పుడు మనం ఇంకా మనందరికీ గుర్తుండే ఉంటుంది. మనం ఒక్కసారి మన కాలాన్ని ఒకసారి నెమరు వేసుకున్నట్టయితే ప్రైమరీ స్కూల్ నుంచి పీజీ వరకు కూడా మనం చదువుతున్నప్పుడు కనిపించిన ఉపాధ్యాయులందరూ మనకు జ్ఞాపకం వస్తారు. నా మట్టుకైతే నాకు మా ఊళ్ళో ఉన్నటువంటి బుచ్చయ్య సార్ కావచ్చు, స్కూల్లో చెప్పినటువంటి శ్రీగారి శంకరకవి కావచ్చు, హై స్కూల్లో చెప్పినటువంటి మురళీమోహనాచార్యులు కావచ్చు, ఆనందరావు గారు కావచ్చు, బుచ్చిరాజేశం గారు కావచ్చు, అదేవిధంగా అందే వెంకటరాజన్ గారు కావచ్చు, కసిరెడ్డి వెంకటరెడ్డి గారు కావచ్చు, డాక్టర్ ఎన్ గోపి గారు కావచ్చు, ఇలా వాళ్ళందరూ జ్ఞాపకం వస్తారు. ఎందుకు జ్ఞాపకం వస్తారు? వాళ్ళతో పాటు మరికొద్ది మంది కూడా నాకు పాఠాలు చెప్పిన వాళ్ళు ఉన్నారు. అందరి రూపాలు, అందరి పేర్లు గుర్తుకు రావు. ఎవరైతే విద్యార్థులను క్రమశిక్షణగా పెంచుతారో, ఎవరైతే విద్యార్థులతో హృదయాలతో వారు మమేకమవుతారు, కేవలం పాఠాలు చెప్పి వదిలిపోయిన వాళ్ళు మాత్రమే కాదు, విద్యార్థులను దగ్గరకు తీసుకుని వాళ్ళ యొక్క సాధక బాధకాలను గుర్తించి వాళ్ళని ప్రోత్సహించే వారు మాత్రమే విద్యార్థుల గుండెల్లో అలాంటి అధ్యాపకులు మాత్రం మిగిలిపోతారు. చెప్పడంతో పాటు విద్యార్థుల యొక్క లోపాలను కూడా సవరించగలిగే బాధ్యతను, శక్తిని మనం అలా చేసిన వారే విద్యార్థుల గుండెల్లో నిలిచిపోతారు.
ఫిజికల్ సైన్స్ రాజ్ కుమార్ గారు. ఎక్కడున్నా రావాలి రాజ్ కుమార్ సార్. ఎస్ఏ ఫిజికల్ సైన్స్ జడ్పీహెచ్ఎస్ స్పైడర్ ఓకే సార్. ఇలా మంచి నెంబర్ జడ్పీహెచ్ఎస్ మాధవ్ మరి గొప్ప విజ్ఞాన గురువుల సీనియర్గా ఎన్నో సంవత్సరాల నుంచి ఉపాధ్యాయ వృత్తిలో రాణిస్తూ మంచి సార్ ఆలోచిస్తున్నారు. ఎందుకో మరి అన్ని భాషలతో పాటు అన్ని సబ్జెక్టులపై పట్టు కలిగిన వ్యక్తి, మంచి ఉపాధ్యాయుడు. ఎక్కడో నిజంగా టీచర్ కాకపోతే ఎక్కడో గొప్ప అది ముఖ్యమైనది. నేను ఉత్తమ బోధన చేస్తున్నాను, నన్ను గుర్తించండి, నాకు బహుమతి ఇవ్వండి అని మనం అడగకూడదు. మన సేవలను గుర్తించి, మన వృత్తిలో మన నిబద్ధతను గుర్తించి మనకు బహుమతి ఇస్తే అది అసలైన గుర్తింపు. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ. స్మరించుకున్నారు. తను అంత స్థానాలకు, గొప్ప స్థానాలకు, ఒక మధ్యతరగతి పేద కుటుంబంలో పుట్టి కూడా తను అంత గొప్ప స్థానాలకు వెళ్ళడానికి కారణభూతమైనటువంటి తన చిన్న స్థాయిలో చదువుకున్నటువంటి ఎదురై సోలో కానీ తన గురువుల గురించి ఎంత చక్కగా చెప్పుకున్నారో. నిజంగా గురువుల గొప్పతనం మనము ఇట్లా ఎందరెందరినో చూసి మనం తెలుసుకోవచ్చు. జగిత్యాల గారికి ధన్యవాదాలు. ఎందుకంటే మనం అందరం కూడా ఉపాధ్యాయులమే. నేను ఇప్పటికీ 2 సార్లు అప్లై చేసుకున్నాను. మనం ప్రభుత్వం తరఫున జిల్లా ఉపాధ్యాయులు కావాలి, డాక్యుమెంటేషన్ బాగలేదనో ఏదో లేదనో వాళ్ళు కానీ
ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే వీళ్ళందరూ కూడా ఎప్పుడో అసలు నాకు 20 సంవత్సరాల క్రితమే వీళ్ళు పరిచయం. సార్ ఫోన్ నెంబర్ లేదు, వారు ఫోన్ చేసి మీరు ఉత్తమ ఉపాధ్యాయులుగా మా సంస్థ ఎన్నికయ్యారంటే చాలా గర్వపడ్డారు.